అర్థమవుతుంది. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది, తీర్పులో కూడా అదే రకంగా టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువ గ్రూప్ 1 అకాడమీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక రకమైన సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు జాయిన్ అయ్యారు జైల్ సింగ్ గారు. ఆయన కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. జైల్ సింగ్ గారు, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద మీ కామెంట్ ఏంటి? మీరు వెల్కమ్ చేస్తూ ఉన్నారా దీన్ని? థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గంగాధర్ సార్ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వీఆర్ సో హ్యాపీ అండి. అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము హానరబుల్ హైకోర్టు కి. ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఒక తీర్పు కాదు, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్స్. మన తెలంగాణ భవిష్యత్తు కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాల భవిష్యత్తు కానీ ఒక ప్రాసెస్. మేము యాక్చువల్లీ కేసు వేసింది మాకు రాలేదు అన్న కారణంతో కాదు సార్, ఇది ప్రాసెస్ మంచిగా జరగలేదు అని. ఇది ఎవరికో వచ్చింది మాకు రాలేదు అన్న, మాకు ఆ ప్రాబ్లం లేదు. థింగ్ ఏంటంటే ప్రాసెస్ మంచిగా జరగలేదు అన్న దాన్ని ప్రూవ్ చేయడం కోసం మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. అండ్ అల్టిమేట్లీ హానరబుల్ హైకోర్టు మా అందరి వేదనని ఆలకించి చివరగా ఒక మంచి తీర్పు. ఎలాంటి మంచి తీర్పు అంటే అసలు ఒక చారిత్రాత్మకం అండి. ఒక సంజయ్ సింగ్ కేసు తర్వాత, సంజయ్ కింగ్స్ వర్సెస్ యూపీఎస్సీ తర్వాత అలాంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించడంలో వెలువరించి మా భవిష్యత్తుకి మంచి హోప్ ని కల్పించిన ఆనరబుల్ హైకోర్టుకి మేము ఈ రోజు థ్యాంక్స్ తెలుపుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం తీర్పులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవాల్యుయేషన్ చేయమన్నారు ఆనరబుల్ హైకోర్టు గారు. సెకండ్ థింగ్ ఏంటంటే రీవాల్యుయేషన్ మాన్యువల్ గా చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ మోడరేషన్ అప్లై చేయమన్నారు. మోడరేషన్ ఏంటంటే మనకు ఇంతకు ముందు ఇంటర్ డిసిప్లినరీ మోడరేషను, ఇంటర్ సబ్జెక్ట్ మోడరేషను, టీచర్ టు టీచర్ మోడరేషను, చాలా ఈ వేరియేషన్స్ గురించి సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది మన టీజీపీఎస్సీ ఇక్కడ ఫాలో చేయకపోవడం వల్ల తెలుగు మీడియం వాళ్ళకి సెంటర్ టు సెంటర్, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చాలా చోట్ల అన్యాయం జరిగింది. అది ప్రస్ఫుటంగా మనకు మార్కుల రూపంలో కనిపిస్తా ఉంది. వరుసమ్మటి 7గురికి 8గురికి అలా మనకు 700-800 మందికి సమానమైన మార్కులు వేశారండి. అంటే అక్కడ ఏంటి, అది బ్లైండ్ గా వేసిన మార్క్స్. మళ్ళీ ఓఎంఆర్ లో మనకు ఓఎంఆర్ మార్కింగ్ సిస్టమ్ లో కూడా జస్ట్ ఇది ఇట్స్ మనకు పేపర్ దిద్దినట్టు కాకుండా జస్ట్ మార్కులు అనే స్పేస్ లో మార్క్స్ వేసినట్టుంది. అంటే ఒక పేపర్ తీసుకొని మనం పేపర్ దిద్దారా లేదా అన్నది ప్రూఫ్ లేదు అక్కడ, కానీ ఇక్కడ మార్కులు మాత్రం కౌంట్ వేశారు. అంటే దాన్ని కూడా అది ఒక స్పష్టమైన తప్పు అన్నట్టు. అంటే మీ పేపర్ ఎవాల్యుయేట్ చేయబడలేదా అని తెలియకపోవడం ఒక అభ్యర్థికి జరిగిన అతిపెద్ద అన్యాయం కదండి. సెకండ్ థింగ్ ఏంటంటే రీవాల్యుయేషన్ అండి. అంటే ఇద్దరి మధ్య మార్కులు కనుక మనం దాన్ని ఇద్దరు టీచర్స్ తో దిద్దిస్తారు. అక్కడ 15% కంటే డిస్ప్యూట్ కనుక వస్తే, డిఫరెన్స్ వస్తే దాన్ని థర్డ్ ఎవాల్యుయేషన్ కి పంపిస్తారు. కానీ అలా పంపిన వాళ్ళు లెటర్సే మనకి ఇక్కడ ఒక 500 మంది ఉన్నారు అనేసి టీజీపీఎస్సీ చెప్పిందండి. కానీ ఒకవేళ ఆ డిస్ప్యూట్ 500 వస్తుందనే టీజీపీఎస్సీకి ఎలా తెలుసు? దానికి ఏం చేశారు, ఇంకో అతిపెద్ద లోపం ఏంటంటే దానికి ఒక బార్ కోడ్ కూడా ఇవ్వలేదు. బార్ కోడ్ థర్డ్ ఎవాల్యుయేషన్ కి బార్ కోడ్ లేదు. అంటే ఒక మాన్యువల్ ఎంట్రీ చేయాలి. అంటే ఒకరికి అన్యాయం జరిగినా కూడా అందరికి అన్యాయం జరిగినట్టే కాబట్టి ఈవెన్ అది కూడా అతిపెద్ద ఒక ఇదండి. సో ఈ మా బాధలన్నిటినీ కూడా ఆలకించి గౌరవ న్యాయమూర్తి గారు అద్భుతమైన తీర్పు అండి. అసలు ఒక దేశ కాంపిటేటివ్ ఎగ్జామ్ చరిత్రలో ఇంత ఎలాబొరేటివ్ స్పెసిఫిక్ తీర్పు ఆఫ్టర్ సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ తర్వాత మన గౌరవ న్యాయమూర్తి గారు వెలువరించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈ పోరాటంలో ఒక గవర్నమెంట్ కి, వ్యవస్థకి ఎగెనెస్ట్ గా ఎవరు తెలియకుండా ఒక సామాన్య విద్యార్థుల నుండి సంఘటితమై పోరాడిన వీళ్ళందరికీ కూడా వీళ్ళ పోరాట స్ఫూర్తికి, తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని మళ్ళీ ఒక్కసారి చాటినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. రైట్, జైల్ సింగ్ గారు మీరు లైన్ లోనే ఉండండి. చాలా అంశాల మీద మీరు రెస్పాండ్ అయ్యే అవకాశం నేను ఇస్తాను.
ఎంజీ రావు గారు వాల్యుయేషన్లో తప్పులు ఉన్నాయి కాబట్టి రీవాల్యుయేషన్ జరపాలి 8 నెలల్లో, లేకపోతే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశం. సో ఈసారి రీవాల్యుయేషన్ ఎలా జరగాలి, తప్పులు లేకుండా జరగాలంటే ఏం చేయాలి? ఎస్ అండి, ఇప్పుడు కోర్టు అంటే సింగిల్ బెంచ్ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం అమలు జరిపితే ఫస్ట్ చేయవలసిన ప్రక్రియ 8 నెలల లోపల ఎవాల్యుయేషన్ పెట్టాలి, మళ్ళా దిద్దాలి మెయిన్స్ పేపర్లన్నీ, వేలాది పేపర్లు అనేది మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే సుమారు 20,000 మంది అభ్యర్థుల మెయిన్స్ పేపర్లు అంటే 1 నుంచి 6 పేపర్లు ఉంటాయండి. 6 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ 1 నుంచి, జనరల్ ఎస్ఐ నుంచి 6వ పేపరు తెలంగాణ మూమెంట్ వరకే. తర్వాత ఇంగ్లీష్ అనేది ఒక పేపర్ ఉంది. వీటన్నింటినీ రుద్దాలి అంటే మళ్ళీ రీఎవాల్యుయేషన్ ప్రక్రియ చేయాలి. ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఒకటి వినాలి, అదేంటంటే మళ్ళా ఇదే టీజీపీఎస్సీ ఉన్నవాళ్ళు మళ్ళీ ఎవరితో రీఎవాల్యుయేషన్ చేపిస్తారు, దాన్ని అభ్యర్థులు నమ్ముతున్నారా లేదనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ద ట్రస్ట్ ఇన్ టీజీపీఎస్సీ అనేది ఆ ప్రక్రియ మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తే ఆ ప్రక్రియ ఎలా ఉండాలి, దాన్ని నమ్ముతారా లేదా అభ్యర్థులు, మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తారా అనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. అంటే మళ్ళీ అనుమానాలు ఉండకుండా ఒకవేళ రీఎవాల్యుయేషన్కి ప్రభుత్వం ఈ టీజీపీఎస్సీ వెళితే రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎలా ఉండాలి అంటే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ముందు ఉండాలి. అది విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులు కూడా ఈ కాన్ఫిడెన్స్గా దాన్ని ట్రస్ట్ చేయాలి, దాన్ని బిలీవ్ చేయాలి. అవి ఎలా ఉండాలి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పెట్టే ఎవాల్యుయేషన్ ప్రక్రియ చేయడానికి జరిపే ఏ ప్రక్రియ అయితే వాళ్ళకి నిబంధనలు ఉంటాయో అదే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా టీజీపీఎస్సీ కూడా ఫాలో అవ్వాలి. అవి ఎలా ఉంటాయంటేనండి, నెంబర్ 1 ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైలీ ఎక్స్పర్టైజ్ నియమించాలి, ప్రొఫెసర్స్నే నియమించాలి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కాదు. ఎందుకంటే అంతకుముందు చాలా తప్పు జరిగింది. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అంటే గ్రూప్ 1 అభ్యర్థి కంటే తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, కాంపిటేటివ్కి అకాడమిక్ ఎగ్జామినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ అ డైనమిక్ ఎగ్జామ్, ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ ఎగ్జామ్. అది గుర్తించకుండా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని పెట్టారు. మరి ఎక్స్పర్టైజ్ అంతమంది తెలంగాణ స్టేట్లో లేకపోవచ్చు, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎక్కడి నుంచైనా రిక్రూట్ చేసుకోవచ్చు, ఏ స్టేట్ నుంచైనా తెచ్చుకోవచ్చు, కేవలం ప్రొఫెసర్స్నే తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకుముందు జరిపిన ప్రక్రియలు ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్టుకి పెట్టలేదు, కొంతమంది ప్రొఫెసర్లు నియమించలేదు. కాబట్టి అలాంటివి కాకుండా ప్రతి సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటికీ నియమించాలి. ముఖ్యంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించిన పేపరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ప్రొఫెసర్స్ని పెట్టాలి. వాళ్ళని ఎలా అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత ఈ మెయిన్స్ క్వశ్చన్స్కి కీ అనేది అంటే బ్లూ ప్రింట్ అనమాట, టోటల్ కీ మక్కి లేకపోయినా ఒక కీ అనేది తయారు చేయాలి. అక్కడ యూపీఎస్సీకి ఉంటుందండి. అది ఈ ప్రొసీజర్లో ఫెయిల్ అయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కోర్టు కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఆ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వకపోతే అది ర్యాండమైజేషన్ అనేది ఉండదు, స్టాండర్డైజేషన్ ఉండదు. ఏ ఎవాల్యుయేషన్ ఎవరైతే ప్రక్రియ చేశారో వాళ్ళు ఇష్టాసారం అయిపోతుంది అనమాట. దానివల్ల ర్యాండమైజేషన్ లేకపోలా కొన్ని పేపర్లకి కొన్ని సెంటర్లకి తేడా వచ్చేసింది. అది మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. సో అలా ఉండకూడదు, ఒక బ్లూ ప్రింట్ కీ ఇవ్వాలి యూపీఎస్సీ లాగా. తర్వాత 1-2 ఎవాల్యుయేషన్లో 15% డిఫరెన్స్తోనే కన్సిడర్ చేయాలి. తర్వాత ఒక పెద్ద కమిటీ ఆధ్వర్యంలో అది జరగాలి. ఇదంతా చాలా మంచిగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ముందే నియమ నిబంధనలు తయారు చేసుకుని ఎవాల్యుయేషన్ ప్రక్రియకి వెళ్ళాలి యూపీఎస్సీ మోడ్లో. అంతేగాని టీజీపీఎస్సీ నేనే అనుకుంటూ ఎవరికి నచ్చిన ప్రక్రియ అక్కడ పెట్టేయడం వల్ల ఇన్ని లోపాలు వచ్చినాయి. ఈరోజు మెయిన్స్ రాసిన అభ్యర్థులు 20,000 పైగా అభ్యర్థులు ఈరోజు కృషి ఏమవ్వాలి? ఎంత దారుణమైన లోపం అండి. దీనికి ఎవరికి పనిష్మెంటు, ఎవరు బాధ్యులు వీళ్ళు? ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళు ఈరోజు అశోక్ నగర్లో కూర్చుని దారుణమైన స్థితిలో కూర్చుని డబ్బులు పెట్టి తెలంగాణ ఏర్పడ్డాక 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరిగిన ఎగ్జామ్. సీఎం గారి మాటల్లో చెప్పాలంటే 2014లో అశోక్ నగర్ వచ్చిన అభ్యర్థి ఒక 21 సంవత్సరాల అభ్యర్థి ఈరోజు 35 నిండిపోయి పెళ్ళిళ్ళు ఏమీ లేకుండా బాధపడుతున్నాను, నేను ఎగ్జామ్ పెడతానని కరాఖండిగా ముందుకెళ్ళిపోయారు సీఎం గారు. కరెక్టే. మరి ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఈ తప్పులేంటి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ హూ ఆర్ పనిషబుల్? ఎవరు దీనికి బాధ్యులు వహించాలి ఈరోజు హైకోర్టు ఇచ్చిన దానికి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, తెలంగాణ ఈ మూమెంట్లో నేను పూర్తిగా విద్యార్థుల సాధక బాధకాలు చూశాను. నేను ఆ రోజు సరదాగా వీడియో చేద్దామని మామూలు విషయం మీద వెళ్ళి లోపల కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే ఆ వీడియో చేసే ముందు ఒక కామారెడ్డి డిస్టిక్ నుంచి ఒక 35 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ మ్యారీడ్ అయిపోయి ఒక పిల్లోడిని చేతిలో పెట్టుకుని
సార్ నేను మెయిన్స్ జరిగాను, నాకు అన్యాయం జరిగింది తెలుగు మీడియం అంటే ఆ బాధను తట్టుకోలే అలా వెళ్ళిపోయి మాట్లాడాను అనమాట. ఆ రోజు ఆ బాధతో చెప్తున్నా నేను, ఈరోజు చాలా బాధపడ్డారు. కాబట్టి దీనికి బాధ్యత వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఇమీడియట్లీ ఈ హ్యాస్ టు రిజైన్ ఆన్ మోరల్ గ్రౌండ్ అండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీని నడపడంలో ఎంత అశ్రద్ధ ఏమిటి? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ అయింది, తర్వాత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా డిస్క్రిపెన్సీస్ వచ్చింది మెయిన్స్ ఎగ్జామ్ ఈ అంతా. ఎందుకంటే హైదరాబాద్ సెంటర్ ఒకటే, కేవలం హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న సెంటర్ని ఎందుకు నామినేట్ చేయాలి? ప్రిలిమినరీ 897 సెంటర్లో జరిగింది, ఎందుకు చేయాలి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే కోటి ఉమెన్స్ కాలేజీని మేలు ఫిమేల్ అభ్యర్థులకు పెడుతుంటే కేవలం ఫిమేల్ అభ్యర్థులకి ఎందుకు పెట్టారు? ఇది సమాధానం చెప్పలేకపోయారు. దానికి ఎవరు బాధ్యులు, ఏ చైర్మన్ బాధ్యులు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. తర్వాత ప్రిలిమినరీకి మెయిన్స్కి వేరే హాల్ టికెట్లు ఎక్కడున్నాయండి? ఇండియన్ హిస్టరీలో యూపీఎస్సీ హిస్టరీలో గత 75 సంవత్సరాలుగా లేని ఒక మెథడ్ ఎందుకు పెట్టారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సస్పిషన్ అండి. ఈరోజు రీఎవాల్యుయేషన్కి అసలు దారుణమైన స్థితి అనమాట. మెయిన్స్ అనే ఎగ్జామ్ కాంటెస్ట్ కూడా వచ్చింది ఇక్కడ. ఎందుకు జరగాలి? ఎక్కడో జిమ్లకి వెళ్ళేవాళ్ళు, బ్యూటీ పార్లర్లు నడుపుకునే వాళ్ళు ఈరోజు ఆర్డీఓలు డిఎస్పీగా సెలెక్ట్ అయి ఉన్నారు అక్కడ. చాలా దారుణమైన నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు జైల్ సింగ్ గారు చెప్పినట్టు అభ్యర్థులు 100 మంది అభ్యర్థులు చెప్పినట్టు ఏంటంటే, నాకు గ్రూప్ 1 రాలేదని నేను బాధపడటం లేదు సార్, కానీ తెలంగాణ భవిష్యత్తును వచ్చే 30 సంవత్సరాల పాటు డిసైడ్ చేసే అభ్యర్థులు, బ్యూటీ పార్లర్లు జిమ్లకి వెళ్ళే అభ్యర్థులు ఈరోజు గ్రూప్ 1 ఆర్డీఓ డిఎస్పీ సిటీఓ ఆర్టీఓ వీళ్ళకి కన్ఫర్ట్ ఐఏఎస్లు వస్తే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. ఇలాంటి అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడానికి కారకులు ఎవరు? అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ప్రక్రియ మళ్ళీ రీఎవాల్యుయేషన్ నడవాలి అన్నా, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలన్నా ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్మన్ నుంచి బోర్డు మెంబర్ల నుంచి ఎవ్వరూ కూడా కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే దే డిస్టర్బ్డ్ ది ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో ట్రస్ట్ అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు బీహార్లో సిరి జరుగుతుంది, అక్కడ ట్రస్ట్ అనేది మాట్లాడుతుంది. వెదర్ ది పబ్లిక్ ఆర్ బిలీవింగ్ ఇన్ ది టీజీపీఎస్సీ, వెదర్ ద పబ్లిక్ ఆర్ బిలీవింగ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ వ్యవస్థ. ఈరోజు న్యాయ వ్యవస్థ నమ్ముకున్న అభ్యర్థులు న్యాయ వ్యవస్థ న్యాయం ఇచ్చింది. మళ్ళీ అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడిపే అభ్యర్థులు ఉన్నారు. అంటే రీఎవాల్యుయేషన్ అయినా మెయిన్స్ ప్రక్రియనైనా ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న బుర్రా వెంకటేశం గారి ఆధ్వర్యంలో, ఆ మెంబర్స్ ఆధ్వర్యంలో జరగకూడదు. గవర్నమెంట్కి ఆ పర్మిషన్ లేదు వాళ్ళని రిజైన్ చేయమని. బట్ దే హ్యావ్ టు రిజైన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పిన హౌ ఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అనేది నమ్మాలి. నమ్మి వాళ్ళు రిజైన్ చేస్తేనే రీఎవాల్యుయేషను మెయిన్స్ ఎగ్జామినేషన్కి వ్యాలిడిటీ ఉంటుంది, పబ్లిక్ నమ్ముతారు. అదొకటి. లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వాల్వ్ చేయించి రీఎవాల్యుయేషన్ కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టాలి. అప్పుడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవిష్యత్తు నిర్ధారించే అభ్యర్థులు నమ్మకంతో వస్తారు, వాళ్ళని పీపుల్ కూడా నమ్మగలుగుతారు.